హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ యాక్టివిటీ 1.2 నుంచి నేర్చుకుందాం. యాక్టివిటీ 1.2 టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి. యాడ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు దిస్. దానికి కొంచెం పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ యాడ్ చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేసాం చూద్దాం. సో lead nitrate reacts with potassium iodide, then form lead iodide and potassium nitrate. ఓకే, ఒకసారి ఫార్ములాస్ చూడండి. lead nitrate ఫార్ములా PbNO3 ట్వైస్, అలాగే పొటాషియం అయోడైడ్ KI. సో ఈ రెండు రియాక్ట్ అవి మనకి ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ lead nitrateలో lead వచ్చి అయోడైడ్తో, అలాగే ఇక్కడ పొటాషియం అయోడైడ్లో పొటాషియం వచ్చి నైట్రేట్తో కలిపి మనకి 2 న్యూ సబ్స్టెన్సెస్ అనే ఫామ్ అవుతున్నాయి. ఏంటవి? లెడ్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 1.3 టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్. ఓకే, ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్, కోనికల్ ఫ్లాస్క్ కానీ లేదా టెస్ట్ ట్యూబ్లోకి కానీ జింక్ గ్రాన్యూల్స్ తీసుకోమంటున్నారు. దిస్ ఈజ్ ద కోనికల్ ఫ్లాస్క్. ఓకే, దీంట్లో జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నామట. ఓకే, యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు దిస్. సో కోనికల్ ఫ్లాస్క్లో జింక్ గ్రాన్యూల్కి కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ లేదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైనా ఒక యాసిడ్ యాడ్ చేయమంటున్నారు, ఫ్యూ డ్రాప్స్. ఓకే, కాషన్, జాగ్రత్త. హ్యాండిల్ ద యాసిడ్ విత్ కేర్. సో మనం యాసిడ్ యూస్ చేస్తున్నాం కదా, జాగ్రత్తగా చూడమంటున్నారు దాన్ని. ఓకే, అంటే చేతులు బర్న్ అయ్యేది అది ఉండొచ్చు, సో కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయమని చెప్తున్నారు. ఓకే, డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్ చుట్టూ ఏమైనా ఫామ్ అవుతుందని అడుగుతున్నారు. ఎస్, చూడండి ఒకసారి గ్రాన్యూల్స్ చుట్టూ బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న బబుల్స్లా ఫామ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్. టచ్ ద కోనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ కానీ కోనికల్ ఫ్లాస్క్ కానీ టచ్ చేసి చూడమన్నారు. ఓకే, ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ దట్ ఇట్స్ టెంపరేచర్? ఎస్. సో మీరు కోనికల్ ఫ్లాస్క్ని టచ్ చేసినప్పుడు అది కొంచెం హీట్గా అనిపిస్తుంది అన్నమాట, వేడిగా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ జరిగిన రియాక్షను ఏ రియాక్షన్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎక్కడైతే మనకి హీట్ బయటికి లిబరేట్ అవుతుందో దాన్ని ఎగ్జోథర్మిక్ అంటమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, గ్యాస్ రిలీజ్ అవుతుంది, బబుల్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే గ్యాస్ వస్తుందని చెప్పాం కదా. దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుందన్నమాట. ఓకే, సో ఒకసారి ఈక్వేషన్ చూడండి. సో వీ టేక్ జింక్ గ్రాన్యూల్స్ ZN, జింక్ గ్రాన్యూల్స్ తీసుకుని దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చే కాంపౌండ్ ఏంటంటే ZN Cl2 + H2. ఒకసారి రియాక్షన్ చూడండి. జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ గివ్స్ రైస్ టు జింక్ క్లోరైడ్, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పుడు మెటల్ వచ్చి యాసిడ్తో రియాక్ట్ అయినా మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, ఫ్రమ్ ద అబౌవ్ 3 యాక్టివిటీస్. ఓకే, ఆల్రెడీ మనం 3 యాక్టివిటీస్ చూసాం, లాస్ట్ క్లాస్లో ఒక యాక్టివిటీ చూసాం. ఓకే, మెగ్నీషియము ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు మనకి మెగ్నీషియం ఆక్సైడ్ లిబరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెడ్ నైట్రేటు అలాగే పొటాషియం అయోడైడ్ రియాక్ట్ అయ్యి లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ వస్తుంది. అలాగే జింకు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ అన్ని యాక్టివిటీస్ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము అంటే చేంజ్ ఇన్ స్టేట్. ఓకే, ఎప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు స్టేట్లో చేంజెస్ వస్తున్నాయి, అలాగే చేంజ్ ఇన్ కలర్లో చేంజెస్ వస్తున్నాయి. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, కొత్త గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. చేంజ్ ఇన్ టెంపరేచర్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. దాన్ని మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఓకే, హీట్ బయటకు రిలీజ్ అవుతుంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో యాజ్ వీ అబ్జర్వ్ ద చేంజెస్ అరౌండ్ us we can see that there is a large variety of chemical reactions taking place around us. ఓకే, సో ఎప్పుడైనా కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయంట, చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అది స్టేట్ చేంజ్ అవ్వచ్చు, కలర్ చేంజ్ అవ్వచ్చు, కొత్త గ్యాస్ ఎవాల్వ్ అవ్వచ్చు, టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే,
We will study about the various types of chemical reactions and their symbolic representation in this chapter. ఈ చాప్టర్లో నెక్స్ట్ మనం కెమికల్ రియాక్షన్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం కూడా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.